విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన హీరోయిన్లుగా నటించిన గీతా గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ అయిన దగ్గర నుంచి ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఒక స్టార్ హీరోతో సినిమా చేయాలని ఆసక్తిగా ఎదురుచూసింది. ఇన్నాళ్లకి ఒక పెద్ద సినిమా చేయటానికి సిద్ధమయ్యారు అల్లు అరవింద్. నిజానికి గీతా గోవిందం సినిమా తర్వాత పరశురాంతో అల్లు అరవింద్ మరొక సినిమా చేయాలనుకున్నారు. కానీ పరశురాం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన సినిమాని మొదలు పెట్టేశారు. ఒకవేళ సర్కారు వారిపాట సినిమా బ్లాక్ బస్టర్ అయితే గీతా ఆర్ట్స్ పరశురాంతో మరో సినిమా చేయటానికి ఏమాత్రం వెనుకాడదని చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు అల్లు అరవింద్ ఈసారి పరశురాంతో చేయబోయే సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను హీరోగా సంప్రదించనున్నారట. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే గీతా ఆర్ట్ సంస్థతో ఎన్టీఆర్ చేయబోయే మొదటి సినిమా ఇదే అవుతుంది. పైగా ఎన్టీఆర్ పరశురాం వంటి కాంబినేషన్ లో సినిమా అంటే అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ కాంబో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.